ఒక పక్క ఏపీలో రాష్ట్ర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీలు, జూనియర్ డాక్టర్లు తమ పెండింగ్ సమస్యలపై ఎప్పటికప్పుడు డెడ్లైన్ విధిస్తూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఇప్పుడు పెన్షనర్లు కూడా తమ పెండింగ్ సమస్యల సాధన కోసం డిమాండ్ల చట్టాను విప్పి ఒత్తిడిని పెంచుతూ ప్రభుత్వానికి మరింత తలనొప్పిగా మారారు. ఏపీలో 12 పీఆర్సీ నియమించడం, 30% ఐఆర్ మంజూరు, 5 డిఏడిఆర్లు మంజూరు చేయడం, పీఆర్సీ బకాయిలు, డిఆర్ బకాయిలు చెల్లించడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం, ఇలాంటి డిమాండ్లతో పెన్షనర్లను చూస్తుంటే పెన్షనర్లు కూడా ఉద్యమ బాట పట్టబోతున్నారా అన్నట్లుగా పరిస్థితి కనపడుతోంది. రాష్ట్ర సమస్యలకే పరిమితం కాకుండా పెన్షనర్లు ఇప్పుడు కేంద్ర సెంట్రల్ పే కమిషన్ సమస్యలను కూడా ప్రస్తావిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రం రెండింటిపైన తమ డిమాండ్ల బాణాలను ఎక్కుపెట్టి ఒత్తిడిని పెంచుతున్నారు. సాధారణంగా పెన్షనర్లు తమ పెన్షన్ పెంపుపై మాత్రమే ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. కానీ ఈసారి పెన్షనర్ల సమస్య కేవలం పెన్షన్ పెంపుదలకే పరిమితం కాలేదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నదని చెప్తున్న పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ను వెంటనే రద్దు చేయాలని వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 8వ వేతన కమిషన్లో పెన్షనర్లకు న్యాయం చేయాలని, ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ ఇవ్వాలని, 50% డిఆర్ను బేసిక్ పెన్షన్లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పెన్షనర్ల కనీస పెన్షన్ను ఇప్పుడు ఇస్తున్న 1000 నుండి 9 రెట్లు పెంచి 9000 చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు, శ్రీకాకుళంలో జరిగిన పెన్షనర్ల సమావేశాల గురించి ఇక్కడ ప్రస్తావించాలి. వీటిని కేవలం సాధారణ సమావేశాలుగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబంగా చూడాలి. గుంటూరులోని జీఎస్టీ భవన్లో ఆదివారం 9వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో 8వ వేతన కమిషన్ సమస్యలపై సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఎస్ఈ పెన్షనర్ల అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు టి వివేకానంద కొన్ని కీలక డిమాండ్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ను తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ క్లాజు పెన్షనర్ల హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పెన్షనర్లను 2గా విభజించి పెన్షన్ చెల్లించడం ఏంటని, పాత పెన్షనర్లకు ఒకలా, కొత్త పెన్షనర్లకు ఒకలా పెన్షన్ ఎలా చెల్లిస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు అంటూ విభజన సృష్టించడం సరికాదని, పెన్షనర్ల మధ్య వర్గీకరణ కాకుండా పెన్షన్ వ్యవస్థలోని సమగ్ర న్యాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 8వ వేతన సవరణ, పాత పెన్షనర్లకు వర్తింపజేయకుండా పెన్షన్ చట్టం మూల స్వరూపాన్ని మార్చి ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి రాజేశ్వరరావు మాట్లాడుతూ పెన్షనర్లకు సంబంధించిన ఇలాంటి లోపాలను సవరించడంతో పాటు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిన అదనపు పెన్షన్ను ప్రభుత్వం ఆమోదించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పివి సత్యనారాయణ మరో 2 కీలక డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలని, అలాగే 50% డిఏను బేసిక్ పెన్షన్లో విలీనం చేయాలని కోరారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పెన్షనర్లు కేవలం భవిష్యత్తులో వచ్చే 8వ వేతన కమిషన్ సిఫార్సుల కోసం మాత్రమే ఎదురుచూడడం లేదు. కమిషన్ తుది సిఫార్సులు రావడానికి మరో సంవత్సరం పట్టే అవకాశం ఉంది కనుక ఆర్థిక ఉపశమనం కోసం ఆలోగా ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వాలని, ఇప్పటికే 50% పైగా ఉన్న డిఏను తక్షణమే బేసిక్ పేలోను, బేసిక్ పెన్షన్లోను విలీనం చేయాలని ఆయన కోరారు. కమిషన్ తుది సిఫార్సులు రావడానికి మరో సంవత్సరం పట్టే అవకాశం ఉంది కనుక ఆర్థిక ఉపశమనం కోసం ఈలోగా ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వాలని, ఇప్పటికే 50% పైగా ఉన్న డిఏడిఆర్లను తక్షణమే బేసిక్ పేలోను, బేసిక్ పెన్షన్లోను విలీనం చేయాలని వారు కోరుతున్నారు. ఇదే సమయంలో శ్రీకాకుళంలో కూడా పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ విధానాలపైన, ఏపీ ప్రభుత్వ విధానాలపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో బొడ్డేపల్లి జనార్దన్ రావు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పెన్షనర్ల కనీస పెన్షన్ను 1000 నుండి 9000కు పెంచాలని కోరారు. ఉద్యోగులు, కార్మికులు దాచుకున్న సుమారు 13 లక్షల కోట్ల ఈపీఎఫ్ ఫండ్లను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అందజేయకూడదని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా శ్రీకాకుళం పెన్షనర్లు అనేక డిమాండ్లు చేశారు. వెంటనే 12 పీఆర్సీని నియమించాలని, పీఆర్సీ అమలు చేసేలాగా 30% ఐఆర్ ఇవ్వాలని కోరారు. పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని, 5 డిఏడిఆర్లు మంజూరు చేయాలని వారు కోరారు. ప్రస్తుతం పెన్షనర్ల డిమాండ్లను పరిశీలిస్తే
కేంద్రం వద్ద ఒక రకమైన, రాష్ట్రం వద్ద మరో రకమైన సమస్యలు ఉన్నప్పటికీ రెండింటి వెనుక ఉన్న ప్రధాన అంశం ఒకటే: పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పెన్షనర్ల ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర స్థాయిలో 8వ వేతన కమిషన్ అమల్లో, పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ రద్దు, ఇంటీరియం రిలీఫ్ మంజూరు, 50% డిఏడిఆర్లను బేసిక్ పేలో విలీనం చేయడం లేదా బేసిక్ పెన్షన్లో విలీనం చేయడం, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో కనీస పెన్షన్ను 1000 నుండి 9000కు పెంచడం వంటి డిమాండ్ ముందుకు తెస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 12 పిఆర్స్ ఏర్పాటు, 30% ఐఆర్ మంజూరు, పెన్షన్ల బకాయిల చెల్లింపులో 5 డిఏడిఆర్లు మంజూరు చేయడం వంటి డిమాండ్తో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. పెన్షనర్లు కోరుతున్నది కేవలం పెన్షన్లో కొంత పెంపుదల మాత్రమే కాదు, పెన్షన్ హక్కులకు రక్షణ ఇవ్వాలని, ద్రవ్యోల్బణానికి అనుగుణమైన ఆదాయం ఉండేలా చూడాలని, డిఆర్ ప్రయోజనం కల్పించాలని, కనీస పెన్షన్ పెంచాలని, పిఆర్సీని నియమించాలని, ఐఆర్ ఇవ్వాలని, ఇలా సమగ్ర పెన్షన్ విధానం కావాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న: పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? 8వ వేతన కమిషన్లో పెన్షనర్ల డిమాండ్లకు ఎంత ప్రాధాన్యం లభిస్తుంది? 50% డిఏడిఆర్లను బేసిక్లో విలీనం చేస్తారా? ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కనీస పెన్షన్ 9000 చేస్తారా? రాష్ట్రంలో 12 పిఆర్స్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 30% ఐఆర్పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? పెన్షనర్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? 5 డిఆర్లు ఎప్పుడు మంజూరు చేస్తారు? ఇవి వారి ప్రధాన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు గుంటూరు, శ్రీకాకుళం నుండి వినిపిస్తున్న ఈ డిమాండ్లు కేవలం 2 జిల్లాల సమావేశాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా పెన్షనర్లలో ఉన్న విస్తృత ఆందోళనలకు ఇవి ప్రతిధ్వనిగా మారే అవకాశం ఉంది. ఇలాంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.